నవంబరు 17వ తారీఖున మా చైర్పర్సన్ గారితో పాటు మేము ఛార్జ్ తీసుకున్నాం. ఆ డేట్ తర్వాత ఇప్పటికీ 270 నూతన ప్రాజెక్ట్స్కి పారదర్శకంగా వితిన్ ద టైం లిమిట్ మేము ఏదైతే అనుకున్నామో షార్ట్ పీరియడ్లోనే చక్కగా అందరికీ కూడా రెరా రిజిస్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ కానీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా వర్క్ చేసి బిల్డర్స్కి కావచ్చు, లేఅవుట్స్ చేసే వాళ్ళకి కావచ్చు, ఏజెంట్స్కి కూడా ఈ లైసెన్సింగ్ ఇచ్చే విధానంలో 100% పర్ఫెక్ట్గా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నాం ఫాస్ట్గా. అదేవిధంగా కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు, కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకు కూడా సత్వరమే న్యాయం జరిగే విధంగా బెంచీని కూడా గతంలో వారానికి ఒక్కరోజే ఉండేది. ఇప్పుడు గురువారం, శుక్రవారం బెంచ్ని కూడా 2 రోజులు వారానికి కేటాయించి ఆ కంప్లైంట్స్ కానీ అలానే రెస్పాండెంట్స్ వాళ్ళ ఇవి కూడా వినడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సత్వరమే మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. మీరు ఏదైతే మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా బ్రోచర్లో కావచ్చు, వేరే రకంగా ప్రామిస్ చేస్తారో వాటిని తప్పకుండా నెరవేర్చండి. అదేవిధంగా ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ కొనుక్కోవాలంటారో అపార్ట్మెంట్లో వారు కూడా తప్పకుండా మీ యొక్క ఈ కొనబోయే అపార్ట్మెంటు రెరాలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మన చట్టంలో చెబుతూ ఉంది లెట్స్ బయ్యర్ బివేర్ అని. మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా లేఅవుట్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కొనేవాళ్ళకి కూడా సూచన, తప్పకుండా మీరు కూడా మీరు కొనబోయే ఫ్లాటు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో రిజిస్టర్ అయ్యారా లేదా అని చూసుకోండి. లేదా మీకు ఏమైనా సందేహాల నివృత్తి కోసం మేము హెల్ప్ లైన్ కూడా, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. హెల్ప్ లైన్లో ఉన్నటువంటి నంబర్కి కాల్ చేసి మీ యొక్క ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలని తెలియజేసుకుంటూ, తప్పకుండా మా చైర్పర్సన్ గారు, మెంబర్స్ అందరూ, డైరెక్టర్ గారు అందరిని తీసుకున్న నిర్ణయం ప్రకారం రాబోయే 12-13 నెలల్లో అన్ని జిల్లాల్లో టెరిస్ట్రియల్ డిస్ట్రిక్ట్స్ అంటాం, గతంలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్కో నెలలో ఒక్కొక్క జిల్లాలో అవేర్నెస్ మీటింగ్స్ తప్పకుండా బిల్డర్స్ కావచ్చు, ఫ్లాట్స్ కొనే వాళ్ళకి మంచి చక్కగా అవగాహన కల్పిద్దాం. రెరా అనేది పారదర్శకంగా ఉంది. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తూ మీరందరూ రిజిస్టర్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ